వైఎస్ఆర్సీపీ అవినీతి పాలన నశించాలి. వైఎస్ఆర్సీపీ అవినీతి పాలన ఏటిగట్టులో అవినీతి చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు వెంటనే, ఏటిగట్టు పనుల్లో అవినీతి చేసిన ఎమ్మెల్యే ప్రసాద్ రాజు వెంటనే కల్పించాలి. మత్స్యకార కుటుంబాలకు రక్షణ వెంటనే, ఏటిగట్టు పనుల్లో అవినీతి చేసిన ముదునూరు ప్రసాద్ రాజు వెంటనే, ఏటిగట్టు పనుల్లో అవినీతి చేసిన ఎమ్మెల్యే ప్రసాద్ రాజు వెంటనే. అందుకోసం గెంటేశారు మనల్ని. ఇక్కడ అవినీతి జరుగుతుందని మొత్తం ఆల్కీలకి ఉందని వస్తుంది. ఇప్పుడు వరకు పీరియడ్ ఎంత ఉంది? ఈ సంవత్సరం మార్చి వరకు. ఇప్పుడు వరకు ఎంత సంవత్సరం ఇచ్చారండి మీరు దీనికి పీరియడ్? అంటే మరి నెలలోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇంత పాతి నెలలో చేస్తామన్నారు. రికమెండ్ పీరియడ్ అయితే 1 year. సరే, మరి ఇప్పుడు ఎంతవరకు ఎగ్జిక్యూషన్ ఆఫ్ జరిగిందండి? 50% అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పాడు. మీకు రికార్డింగ్ చూపించరా? మీ దగ్గర ఎంబుక్ రికార్డ్ అయిందా? ఇంకా పూర్తిగా చేయలేదు. మరి ఎందుకు రికార్డ్ చేయలేదు? మీరు వర్క్ కమిటీ రికార్డ్ చేయాలి కదా. మీరు 48% కాంట్రాక్ట్ చెప్తున్నాడు, డబ్బులు ఇవ్వట్లని చెప్తున్నాడు. మీరేమో ఒక ఫిగర్ చెప్తున్నారు. కరెక్టేనండి, కరెక్టేనండి. ప్రజలు ఇంపార్టెంట్ అండి, ప్రజలు ఇంపార్టెంట్ అండి మనకంట. ఓకే, అది ఏటిగట్టు తీవ్ర కోతకు గురయ్యి ప్రజలు చాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇక్కడ గట్టు కోల్పోయాం. సో ప్రభుత్వం గత సంవత్సరం జరిగిన ఆగస్టులో జరిగినప్పుడు వరదలకు రీత్యా ఇది రివెట్మెంట్ కూలిపోయింది. దీన్ని 1 నెలలో బాగు చేస్తామని చెప్పి అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు ప్రజలందరికీ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 18 నెలలు గడిచింది. కాంట్రాక్ట్ని అడుగుతుంటే 50% వర్క్ అయింది, ఇప్పుడు దాకా బిల్లు ఇవ్వలేదు, మేము వర్క్ ఎలా చేస్తామని ఆయన అంటాడు. ఈయనేమో నరసాపురం గురించే ఉన్నాను, నేను ప్రాణం అయినా ఇచ్చేస్తాను ఈయన అంటాడు. మరి ఏది నిజమో తెలియట్లేదు. ఈయన వర్క్ కంప్లీట్ చేయడం, ఈ 28 కోట్ల రూపాయల వర్క్ కంప్లీట్ చేయలేకపోతున్న స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ రాజు గారు నరసాపురానికి 3000 కోట్లు పట్టుకొచ్చాను, 4000 కోట్లు పట్టుకొచ్చానని చెప్తాడు. ఈ వర్క్ ప్రజలకి నరసాపురానికి ఎంత ప్రయారిటీ, ఇది కోతకు గురైతే నరసాపురం మిగులుతుందా లేదా, ఇక్కడ మత్స్యకార కుటుంబాలు ఎంత ఇబ్బందికి గురవుతారు, ఇవన్నీ పట్టించుకోకుండా పొద్దునే వాకింగ్ చేసి సాయంత్రం పార్టీ మీటింగ్లు తిరుగుతూ ఇక్కడ అభివృద్ధిని కంప్లీట్గా వదిలేసి 28 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రభుత్వం నుంచి పట్టాలి. లేకపోతే చీఫ్ విప్ ఎందుకు, స్థానిక శాసనసభ ఎందుకు, రాజీనామా చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తారు? రోడ్డు లేదు, ఏం లేదు, ఎక్కడ ఇప్పుడు దాకా అభివృద్ధి చేసిన పదం లేదు. పోనీ అభివృద్ధి పక్కన పెడితే ఇది ఇంపార్టెంట్ ఇవాళ నరసాపురానికి. ఈ గట్టు నిజంగా కోల్పోతే నరసాపురాన్ని ఎవరు రక్షిస్తారు? ఇతను దులుపుకు వెళ్ళిపోతాడు. సో ఈ కాంట్రాక్ట్ అయితే మాకు డబ్బులు రావట్లేదు అన్నాడు. డబ్బులు రావట్లేదు, సరే. మరి రాత్రి స్టోన్ ఎలా వచ్చిందంటే ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారని అందుకు వచ్చాను. మరి ఎమ్మెల్యేని కంప్లీట్ అయిందాక రిక్వెస్ట్ చేయమని చెప్పండి కాంట్రాక్టర్ని. దీని మీద ఎంతవరకు కంప్లీట్ అయింది, అసలు ఏం స్టోన్ వాడుతున్నారు, ఎవరు రామరాజు గారు వచ్చినప్పుడు ఏమో తోసేశారు. అంటే నిజాలు ఎవరికి ప్రజలకు తెలియకూడదు, ఓన్లీ ఈయన చెప్పింది వినాలి. అధికారులు ఏమో ఏం మాట్లాడకూడదు, పోలీసులు ఉంటారు. మరి ప్రజలకు ఎలా సమాధానం చెప్తారు? సో మా తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ప్రసాద్ రాజుని, ఏఈని, ఇక్కడ డిపార్ట్మెంట్ కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. అసలు ఎంత డెప్త్లో ఉంది, ఎంత ఎస్టిమేటెడ్, ఓకే ఇప్పుడు వరకు ఎంత కంప్లీట్ అయింది వర్క్, ఏది అప్రూవ్డ్ క్వారీ, ఇప్పుడు దాకా ఎంత ఎంబుక్ రికార్డ్ చేశారు, ఎంత బడ్జెట్ రిలీజ్ చేశారు, ఇంకా ఎంత బడ్జెట్ రిలీజ్ చేయాలి, దాని గురించి చెప్తే ప్రజలకి ప్రసాద్ రాజు గారు చేస్తున్న అభివృద్ధి అంతా ప్రజలకు తెలుస్తుంది. నిజంగానే అభివృద్ధి చేస్తున్నాను అనుకోండి చెప్పాలండి, గొప్పగా చెప్పాలండి. ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలకి వివరణ ఇస్తే తెలుస్తుంది. ఇంత భయానికి గురవరు కదా. ఒక జూన్కి అయిపోద్ది లేదా మేకి అయిపోద్ది ఏదో చెప్పాలి కదా. 1 నెల కంప్లీట్ చేస్తాను, 1 నెల ఎలా కంప్లీట్ అవుద్ది? సో కాంట్రాక్టర్ అడిగితే ఆయన ఇంటి దగ్గర వరకు కంప్లీట్ చేసుకున్నాడు, మత్స్యకారుల వరకు ఎప్పుడైనా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఆయన. అని ఆయన ప్రాణం ఇంపార్టెంట్ తప్ప మత్స్యకార ప్రాణం ఇంపార్టెంట్ కదా. ఇవాళ నిజంగా ఆ డెప్త్ పూర్తిగా కోల్పోతే నరసాపురం మొత్తం వెళ్ళిపోనండి. ఇవాళ ఇటువంటి పరిపాలన అందిస్తున్న ప్రసాద్ రాజు గారు ఈ పదవికి రాజీనామా చేసి సొంత వ్యాపారం చేసుకుంటే బెటర్ నా ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ దీని మీద తీవ్ర ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంది. ఈ ఎంక్వైరీలో మొత్తం మేము అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఏదైనా ఇక్కడ అధికారులు లేరు, పోలీసులు లేరు, ఎవరు లేరు. పొద్దున రాయి దింపేసి వెళ్ళిపోయాడు అనేదో తూతు మంత్రంగా ప్రజలు ఏడుస్తారనుకున్నాడో లేదంటే ప్రతిపక్షాలు ఏడుస్తారనుకున్నాడో. అంతేగాని చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీ పని మొదలెట్టి దగ్గరుండి చేయాలి. ఇక వస్తే ఒక్కొక్క అధికారి లేడు, అక్కడున్నా ఇక్కడున్నా సమాధానం చెప్తున్నారు అధికారులు. కాంట్రాక్టర్ ఏమో కనపడ్డు, మాకు బిల్లు ఇవ్వలేదంటారు. మరి ఇటువంటి ఇంపార్టెంట్ దానికి కూడా బిల్లు ఇవ్వకుండా మరి దేనికి బిల్లు ఇస్తారు? కాబట్టి నరసాపురం ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ఈయన రాజీనామా చేసి కూర్చుంటే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఏ ఉపయోగం లేని ఎమ్మెల్యే ఎందుకు మా ఊరికి? కాబట్టి తెలుగుదేశం పార్టీ దీని మీద ఎంక్వైరీ కోరుతుంది, దీని మీద డిపార్ట్మెంట్ నుంచి క్లారిటీ కోరుతుంది.